బీరువా తీయగానే కింద ర్యాక్‌లో ఉన్న నా డ్రెసెస్ కనిపించాయండి. ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్నవి అవి. మళ్ళీ ఓసారి ట్రై చేద్దామని తీసి ట్రై చేశాను. కొంచెం టైట్‌గా అనిపించాయండి. వాటిని ఆల్ట్రేషన్ చేశాను. వీటి మెటీరియల్స్ ఎక్కడ తీసుకున్నా, ఎంత కాస్ట్‌లో తీసుకున్నా, ఎవరు స్టిచ్ చేశారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓన్గా స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను. 7 ఇయర్స్ బ్యాక్ నావి స్టిచ్ చేశానమాట. అప్పట్లో అనార్కలి డ్రెస్సెస్ చాలా ట్రెండ్లో ఉండేవి. మెజర్మెంట్స్ లేకుండా డైరెక్ట్ డ్రెస్తో పెట్టేసి మెజర్మెంట్స్ ఇది ఒక శారీ అన్నమాట. శారీతోని డ్రెస్ స్టిచ్ చేశాను. శారీకి బార్డర్ బ్లాక్లో వచ్చి పెద్దగా ఉంది కదా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, కుడితే అని అనిపించింది. శారీలో పళ్ళు తీసేసి బ్లౌజ్ పీస్ని పైన బాడీకి వేశాను. మిగిలిన శారీ మొత్తము కింద ప్రిల్స్ పెట్టి కుట్టానమాట. హ్యాండ్స్ మాత్రము సరిపోలేదు, అందుకే బార్డర్ది తీసి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టాను బోట్ నెక్లో. బ్యాక్ వచ్చేసి ఓపెన్గా పెట్టాను. చిన్న బటన్ పెట్టి నా దగ్గర ఉన్న బ్లాక్ చున్నీతో పేరప్ చేశాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి క్లాత్ అన్నమాట. ఇది నేను మదీనాలో తీసుకున్న 8 ఇయర్స్ బ్యాక్. 3 మీటర్స్ అలా ఉంది క్లాత్. రేట్ 200 అలా పడింది అనుకుంటా. పీస్ వైజ్గా తీసుకున్నాను. అప్పుడు 3 మీటర్స్ క్లాత్ వచ్చింది నాకు. 3 మీటర్స్ క్లాత్ని అనార్కలి లాగా స్టిచ్ చేశాను. గేరా మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా వచ్చిందన్నమాట. ఈ డ్రెస్కి నేను గ్రీన్ కలర్ చున్నీ, గ్రీన్ కలర్ ప్యాంట్ వేసుకున్నానండి. కాంబినేషన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. హ్యాండ్స్ 3/4 పెట్టుకున్నాను. గ్రీన్ కలర్ చున్నీ నా దగ్గర ఉండేనండి, దాంతో పేరప్ చేశాను. చాలా బాగుందండి. వన్ సైడ్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. నెక్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి డీప్ రౌండ్ పెట్టాను అనమాట. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ డ్రెస్ కూడా క్లాతే అండి. ఇది కూడా నేను మదీనాలోనే తీసుకున్నాను. దీన్ని కూడా అనార్కలి లాగానే స్టిచ్ చేశానండి. క్లాత్ పన్నా పెద్దగా వచ్చిందండి. గేర్ కూడా మంచిగానే వచ్చిందండి. సెల్ఫ్ కలర్ లెగ్గిన్ వేసుకున్నాను నేను. ఫ్రంట్ నెక్ రౌండ్గా పెట్టుకున్నానండి. హ్యాండ్స్ ఒకప్పుడు రఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, కానీ వాటిని తీసేసి నార్మల్గా బెలూన్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. నెక్ ఫ్రంట్ రౌండ్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి డీప్ రౌండ్ పెట్టుకున్నాను. చున్నీ మీకు కలర్ లైట్గా కనిపిస్తుంది వీడియోలో, బయట బాగా కనిపిస్తుందండి చున్నీ. కాంబినేషన్ బ్లూ ఉన్ను పీచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఆల్రెడీ నేను ఈ డ్రెస్ వేసుకొని కొన్ని రీల్స్ కూడా చేశాను, ఒకసారి చూడండి. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ డ్రెస్ ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసా. ఇది 5 మీటర్స్ తీసుకున్న క్లాత్ నాకు మీటర్ వచ్చేసి 70 రూపీస్ అలా పడింది. ప్రింటెడ్లో ఫ్లవర్స్ వచ్చాయి. కలర్ చాలా బాగుంటుందండి. వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది. హ్యాండ్స్ మాత్రం షార్ట్గా పెట్టుకున్నా. యాక్చువల్గా క్లాత్ సరిపోలేదు. టోటల్గా 5 మీటర్స్ డ్రెస్కే సరిపోయింది. రీసెంట్గానే నేను దీన్ని ఆల్ట్రేషన్ చేసుకున్నాను. లెంత్ కొంచెం కిందికి ఉండేది, కానీ బాగా కిందికి ఎందుకని కొంచెం కట్ చేసి కుట్టుకున్నా. ఫ్రాక్లో వేసుకోవచ్చు కదా అని. ఫ్రంట్ నెక్ రౌండ్ పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ డ్రాప్ లాగా పెట్టి ఒక బటన్ పెట్టాను. ఇలా ప్రిల్స్ పెట్టుకుంటే క్లాత్ మనకి ఎక్కువ పడుతుందండి. 5 మీటర్స్ ఈజీగా పడుతుందండి. ఈ డ్రెస్ ఎలా ఉందో మీకు నచ్చితే కమెంట్ చేయండి నాకు. నెక్స్ట్ డ్రెస్ రెడ్ డ్రెస్ అండి. ఇది నాకు చాలా స్పెషల్ అండి. దీని మీద చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. ఎప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే అది నా మెటర్నిటీ ఫోటోషూట్ కోసం మమ్మీ స్టిచ్ చేసిందండి. ఇది రెడ్ కలర్ ఫోటోలో బాగా పడుతుందని ఈ శారీ తీసుకున్నానండి. ఈ శారీ 6 మీటర్స్ శారీ అండి. 300 అలా పడింది. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. 7 ఇయర్స్ బ్యాక్ కుట్టిన డ్రెస్ అండి ఇది. 6 మీటర్స్ శారీ మనకి మొత్తం డ్రెస్కే అయిందన్నట్టు. గేరా పెద్దగా పెట్టింది కదా, ఫుల్ గేరా వచ్చిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నానండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఫుల్ హ్యాండ్స్ లేదా షార్ట్ హ్యాండ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా పైన బుగ్గలు పెట్టి కింద పీకో చేపించాము. క్లాత్కి చేపించి ప్రిల్స్ లాగా పెట్టింది. పైన కింద 2 ప్రిల్స్ లాగా పెట్టింది అనమాట. నెక్కి వచ్చేసి వీ టైప్ నెక్ పెట్టాము. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకున్నాను.
నెక్ కొంచెం డీప్గా ఉందండి. డీప్గా ఉందని షోల్డర్స్ జారకుండా థ్రెడ్స్ పెట్టాము. బ్యాక్ బటన్స్ కూడా ఉన్నాయండి. ఒకవేళ మనకి టైట్ అనిపించినప్పుడు బటన్స్ తీసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్ రౌండ్ డీప్ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసుకుంటాను నేను. ఈ 5 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.